చిన్న పెద్ద కేరింతలు, వినసొంపైన సంగీతం, వీణుల విందైన నృత్యాలతో ఆనంద ఆదివారం ఉత్సాహంగా సాగింది. వారమంతా విద్య, ఉద్యోగ పనుల్లో తలమునకలయ్యే ప్రజలు స్వేచ్ఛను ఆస్వాదించారు, నూతన ఉత్సాహాన్ని పొందారు. ఆదివారం హ్యాపీ సండే నిర్వహించాలి అన్న సీఎం చంద్రబాబు సూచనతో అధికారులు ప్రజల్లో ఆనందాన్ని నింపుతున్నారు. విజయవాడలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డులో ఆనంద ఆదివారం సందడిగా సాగింది. చిన్న పెద్ద నృత్యాలతో హోరెత్తించారు, ఆటపాటలతో సత్తా చాటారు, పచ్చదనం ప్రాధాన్యతను వివరిస్తూ మొక్కలు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నెహ్రూ కూడలిలో ఆనంద ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. పురపాలక ఉద్యోగులు, లయన్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు ఆడిపాడారు. గుంటూరులో బ్రహ్మానందరెడ్డి క్రీడా ప్రాంగణం విద్యార్థులు, యువత కేరింతలతో మారుమోగింది. నగరపాలక సంస్థ, ఫెస్ట్ సమాచార్, కల్లం హరనాథ్ రెడ్డి కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉల్లాసభరిత నృత్యాలు, సరదా ఆటలు అల్లరించాయి. హ్యాపీ సండే వేదికపై నృత్యాలు హోరెత్తించాయి. యువత ఫ్లాష్ మాబ్, బెలూన్ డాన్స్, బెలూన్ల క్యాట్ వాక్ ఉర్రూతలూగించాయి. టగ్ ఆఫ్ వార్ ఉత్కంఠగా సాగుతూనే నవ్వులు కురిపించింది. ఆనందాన్ని పంచే ఈ ఆదివారం ఎంతో ఆనందంగా ఉంది. అందరూ మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమాల్లో వారానికి ఒక్కరోజైనా పార్టిసిపేట్ చేసి ఆనందంగా గడిపితే ఆరోగ్యంగా ఉంటాము. హ్యాపీ సండే ప్రోగ్రామ్ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ బాగా డెవలప్ చేస్తారని హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా అవేర్నెస్ వస్తుంది దీనివల్ల. సో థ్యాంక్ యూ జీఎంసీ, ఇంకా ఇంకా పెట్టాలని కోరుకుంటున్నాము. ఇలాంటి ప్రోగ్రాంలు ఆర్గనైజ్ చేయడం వల్ల మన గవర్నమెంట్ తరపు నుంచి ఇంకా చాలా రిలాక్సేషన్ గా ఫీల్ అవుతున్నాం. ఆనంద ఆదివారం ప్రత్యేక కార్యక్రమాల్లో చిన్న పెద్ద సృజనాత్మకత చాటారు. ఆదివారం ఆనందంగా గడిపి తర్వాతి వారాన్ని నూతన ఉత్సాహంతో ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.